వెల్కమ్ బ్యాక్ గైస్. ఈరోజు వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ గ్రామం నుంచి పూర్తి అప్డేట్ అయితే మీకు అందజేస్తున్నాను. ఫోన్పే గురించి మీకు పూర్తి అప్డేట్ అయితే ఇస్తాను. సో మీరు ఫోన్పే ఎందుకు వర్క్ అవ్వడం లేదు, ఎందుకు రావడం లేదు మీరు సందేహపడాల్సిన అవసరం లేదు. సో మీరు ఫోన్పేని ఓపెన్ చేయండి. చేసిన తర్వాత ఇందులో లెఫ్ట్ సైడ్ కార్నర్లో మనకు ప్రొఫైల్ సింబల్ అయితే చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. ఇట్లా మీకు మేనేజ్ పేమెంట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్యూఆర్ కోడ్స్ అండ్ యూపీఐస్ కాకుండా మేనేజ్ పేమెంట్స్ మీద క్లిక్ చేయండి. కిందికి స్క్రోల్ చేస్తే మోర్ ఆప్షన్స్ వస్తుంది. దీంట్లో యూపీఐ బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. కింద యాడ్ న్యూ బ్యాంక్ అకౌంట్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి అన్ని బ్యాంకులు వస్తాయి. ఇక్కడ మనకు కావాల్సిన బ్యాంక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ క్లిక్ చేసుకోండి. అకౌంట్ అనేది యాడ్ అయిపోయింది. సో ఇక్కడి వరకు అందరూ బాగానే వస్తుంది. ఎందుకంటే మనకు ఇక్కడ వరకు యాడ్ ఈ బ్యాంక్ అకౌంట్ వరకు బాగానే వస్తుంది. అది నుంచి అకౌంట్ యాడ్ అవ్వట్లేదని చాలామంది ఫోన్పే రాదని అనుకుంటుంటారు. సో ఎందుకు రావట్లేదంటే మీ సెల్ నెంబరు 2-3 అకౌంట్స్ అంటే మీ ఇంట్లో వాళ్ళ నెంబర్కు లింక్ అయి ఉంటే అది ఫోన్పే అనేది రాదు, వర్క్ అవ్వదు. ఒక్క సెల్ నెంబర్ ఒక అకౌంట్కి మాత్రమే ఉండాలి. అప్పుడు మనకు ఫోన్పే అనేది అకౌంట్ అనేది యాడ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకు అకౌంట్ అనేది యాడ్ అయిపోయింది. నాకు ఆల్రెడీగా నేను సెట్ చేసుకున్న కాబట్టి ఇక్కడ రీసెట్ పిన్ అనే ఆప్షన్ వస్తుంది. సో మనం ఏం చేయాలంటే మీకు సెట్ పిన్ అని వస్తుంది. ఒకవేళ మీకు అకౌంట్ అనేది యాడ్ అయిపోతే సెట్ పిన్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ 2 విధాలుగా మనము యూపీఐ పిన్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు డెబిట్ కార్డ్ ద్వారా మనకు పాతది ఒకవేళ ఎక్స్పైరీ డేట్ అవ్వకపోతే మనకు ఆ కార్డ్ అనేది వర్తిస్తుంది. మనకు లాస్ట్ 6 అంకెల నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది. ఎక్స్పైరీ డేట్ కూడా మనం ఇచ్చేస్తే ఆటోమేటిక్గా మనకు దాన్ని సెట్ అయిపోతుంది. సో మనకు ఈ విధంగా సెట్ అయిపోయింది. తర్వాత మనకు ఆధార్ ఎలా సెట్ చేయాలి అనేది కూడా చెప్తాను. రీసెట్ పిన్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. కిందికి స్క్రోల్ చేస్తే ఆధార్ అథెంటికేట్ యూజింగ్ ఆధార్ నెంబర్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ చూపిస్తుంది పాపప్ మెసేజ్. ఆధార్ నెంబర్ విత్ లింక్డ్ బ్యాంక్ అంటే మన ఆధార్ నెంబరు ఆధార్కి ఉన్న నెంబరు మరియు అకౌంట్కి ఉన్న నెంబరు ఒకటే ఉండాలి. మొబైల్ నెంబర్ షుడ్ బి సేమ్ ఫర్ ద ఆధార్ అండ్ బ్యాంక్. దయచేసి గమనించండి, ఆధార్ అండ్ బ్యాంక్ అంటే మన ఆధార్ కార్డుకు ఉన్న నెంబరు మరియు బ్యాంక్ అకౌంట్కి ఉన్న నెంబరు రెండు ఒకటే ఉండాలి. అప్పుడే మనకు ఈ ఫోన్పే అనేది వర్క్ అవుతుంది. కంటిన్యూ క్లిక్ చేస్తే ఆధార్ ఓటీపీ వస్తుంది, తర్వాత బ్యాంక్ ఓటీపీ వస్తుంది. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఆధార్ ఎంటర్ ద ఫస్ట్ 6 digits ఆఫ్ ఆధార్ నెంబర్. దీంట్లో మనకు ఆధార్లో ఉన్న ఫస్ట్ 6 అంకెల నెంబర్ని మనము ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఆధార్ ఓటీపీ వస్తుంది. ఇలా ఆధార్ ఓటీపీ వస్తుంది. ఆధార్ ఓటీపీ ఎంటర్ చేయండి. తర్వాత బ్యాంక్ ఓటీపీ వస్తుంది. తర్వాత బ్యాంక్ ఓటీపీ తీసుకుంటుంది. తర్వాత మనకు లాస్ట్కు యూపీఐ పిన్ అనేది సెట్ చేసుకోవాలి. 4 అంకెల యూపీఐ పిన్ని మళ్ళీ సెట్ చేసుకొని ఓకే చేస్తే ఆటోమేటిక్గా మీ యూపీఐ పిన్ అనేది సెట్ అయిపోతుంది. తర్వాత మీకు ఫోన్పే అనేది వర్క్ అవుతుంది. సో గైస్, ఈ విధంగా మీరు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ఫోన్పేని మనం పూర్తిగా చేసుకోవచ్చు. ఇంత బాగా అర్థమైంది అనుకుంటున్నాను మీ అందరికీ. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.